నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ అండ్ లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ముందుగా కంగ్రాచులేషన్స్ ఎందుకని అడగండి. ఎందుకు? లాస్ట్ వీక్ మనం చేసిన వీడియో వాటర్ మేనిఫెస్టేషన్ పై చాలా చాలా వైరల్ అవుతుంది. అది Yes, అవును చాలా మిలియన్ల వ్యూస్ కూడా వస్తున్నాయి. అవును. చాలా మంది డౌట్స్ కొన్ని పెడుతున్నారు కామెంట్స్ లో. మేడం. సో ఒకటి రెండు డౌట్స్ గురించి ఇవాళ మాట్లాడదాం. ఎందుకంటే Yes. ఎక్కువ అడిగితే మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది కాబట్టి మ్మ్. ముందుగా ఒక డౌట్ అడిగాను. ఒకరు పెట్టారు ఓకే. షమీమని. ఓకే. పిల్లల చదువుకు సంబంధించింది ఉంటే అది మ్మ్. నెరవేరుద్దా సార్ వాటర్ మేనిఫెస్టేషన్ వల్ల? Yes. దానికి మీరేమంటారు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి, పిల్లల చదువు కూడా వర్కౌట్ అవుతుంది మేడం. అంటే తల్లిదండ్రులకు ఆ శక్తి ఉంటుంది మేడం. ఎవరైతే మనం సృష్టించారో వారికి ఆ శక్తి ఉంటుంది. తల్లిదండ్రులకు మరియు గురువులకు ఆ శక్తి ఉంటుంది. అయితే ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, పిల్లలకి ఎలా మేనిఫెస్టేషన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ మేనిఫెస్టేషన్. అంటే మనం వాటర్ తీసుకుంటాం కదా, లాస్ట్ ఎపిసోడ్లో మనం చేసాం, అవును. అది మిలియన్ వ్యూస్కి వెళ్ళిపోయింది. సో అక్కడ చాలా మంది అలాగే అడిగారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. అందులో ఒక క్వశ్చన్ మీరు అడిగారు. సో వారి పిల్లలకి ఎలా వర్తిస్తుంది అంటే కరెక్ట్గా వాటర్ తీసుకొని వారి పిల్లలు పిక్చర్స్ మేడం. అంతే లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువ కూడా ఏమో దేని పేరు అంటే ఊహాశక్తికి చాలా పవర్ ఎక్కువ ఉంటుంది మేడం. వాళ్ళ పిల్లలు చదువులు మంచి చదివినట్టుగా భావించుకుంటూ యాక్షన్స్ కూడా చెప్పాలి. చాలా మంది ఏమనుకుంటారంటే కేవలం ఊహించుకుంటే సరిపోతుంది, ఏం పని చేయకుంటే వాళ్ళు చదువుకుంటారని కాదు. అలాంటి వాతావరణం వారికి ఏర్పరచాలి మేడం. అంటే వారికి ఎలాంటి వాతావరణం ఏర్పరచాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం ఇంట్లో చేసుకుంటూ, అదేవిధంగా అఫర్మేషన్ చేసుకుంటూ, వాళ్ళకు చదువుపై ఆసక్తి కలిగించే విధంగా ఒక ప్రాపర్ గురువు దగ్గర ట్రైనింగ్ ఇచ్చుకుంటూ చేసినప్పుడు పనిచేస్తుంటాయి. కేవలం నేను ఇదే మాత్రమే చేస్తాను కానీ అవి చేయనంటే వర్కౌట్ అవ్వ మేడం. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, యాక్షన్ చేయకున్నా కూడా రిజల్ట్స్ ఎలా వస్తాయంట. అది కాదు, లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ స్టెప్ చేయాలి కానీ దానికంటే ముందు ఆలోచనల పైన ఆధారపడి ఉంటుంది. మనిషి ఎప్పుడైతే పవర్ఫుల్ పాజిటివ్ ఆలోచన చేస్తుంటాడో వాటికి ఆధారంగానే తన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులు మీరు ఇందాక అడిగారు, తల్లిదండ్రులు మరి చేస్తే వారి పిల్లలు బాగా చదువుకుంటారంటే షూర్ డెఫినెట్ చదువుకుంటారు. ఎలా అయితే వాటర్ తీసుకొని మా పిల్లలు బాగా చదువుతున్నట్టుగా మంచి మార్క్స్ స్కోర్ చేసినట్టుగా వారు ఊహించుకోవాలి. అండ్ దానికి కూడా అంటే వారి పిల్లలు కూడా ఇలా చేసుకోమని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పటి పనులు అప్పుడే చదువుకోమని చెప్పాలి వారికి. అంటే ఒక చిన్న చిన్న టిప్స్ కూడా ఉంటాయి మేడం. అంటే షార్ట్ నోట్స్ రాసుకొని వాటిని ఎవ్రీడే రిపిటేషన్ చేయమని కూడా చెప్పాలి. అంటే దీనికి తోడు అంటే మైండ్ సెట్ తోడు ఈ యాక్షన్ స్టెప్ ఎప్పుడైతే యాడ్ అవుతాయో పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ తోడవుతుంది మేడం. మ్మ్. అంటే వారికి రిజల్ట్ ఇదే కదా మేడం. కొంతమంది పిల్లల్లో శారీరకంగా ఇలా ఉంటారంటే ఏజ్ ఎక్కువనే ఉంటుంది, అవును. మానసికంగా చూస్తే చాలా తక్కువ బిహేవ్ చేస్తూ ఉంటారు. మ్మ్. అయితే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే వర్రీ అయిపోతారు, అరే ఏమైంది మా బాబుకి ఎందుకు ఇలా ఉంటున్నారంటారు. అంటే నేనేమంటానంటే అలాంటి చూసి నేను చాలా వరకు వచ్చాను మేడం. అంటే నేనేమంటానంటే వారికి హోపునొప్పును బాగా హెల్ప్ అవుతుంది మేడం. మ్మ్. హోపునొప్పు ఏంటంటే వారు ఎవరైతే ఉన్నారో ఓకే ఆ పిక్చర్ని ఓకే ఆ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క పిక్చర్ని ఇక్కడ తలుచుకోవాలి. తలుచుకున్న తర్వాత ఐస్ క్లోజ్ చేసుకొని హోపునొప్పులో 4 మేజర్ సెంటెన్సెస్ ఉంటాయి మేడం. ఓకే, ఏమిటి అంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 మేజర్ సెంటెన్సెస్లో ఫస్ట్ 2 మేజర్ సెంటెన్స్ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంటాయి. ఈ నెగిటివ్ ఎనర్జీని ఎలా తీసేస్తాయంటే ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో హోపునొప్పును ఏ విద్యార్థి అయినా లేదా స్టూడెంట్ అయితే స్టూడెంట్కి అయితే టీచర్ చేయొచ్చు, వాళ్ళ యొక్క చిల్డ్రన్కి అయితే వాళ్ళ పేరెంట్స్ చేయొచ్చు. వారిని ఇక్కడ ఊహించుకొనేసేసి డియర్ ఆ పేరు ఏం పేరు తెలుసు పిక్చర్ ఊహించుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఎప్పుడైతే ఈ విధంగా చేయడం స్టార్ట్ చేస్తుంటామో ఏమవుతుందంటే తెలుసో తెలియక నుండి మనీ బ్లాక్స్ కావచ్చు లేదా ఏదైనా ఒక బ్లాక్ ఉంటేనే ఆ విధంగా ఉంటారు. ఆ బ్లాక్స్ కరిగిపోతుంటాయి. ఎప్పుడైతే ఆ బ్లాక్స్ కరిగిపోతుంటాయో అప్పటి నుంచే వారికి రిజల్ట్స్ రావడం మొదలు పెడుతుంటాయి. విజయ్ గారు ఇంకో కామెంట్ చూద్దాం. రూప అనే ఆవిడ కామెంట్ చేశారు. సార్ ఏ టైంలో చేస్తే బెటర్ అనేది చెప్పండి. Yes. ఏ టైంలో మేనిఫెస్టేషన్ వాటర్ మేనిఫెస్టేషన్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి? రైట్, ఎప్పుడైనా చేయొచ్చు మేడం. కాకపోతే ఏంటంటే మనసు ప్రశాంతమై ఉండాలి మ్మ్. అండ్ మనసులో ఆలోచన తక్కువ ఇచ్చి ఉండాలి. సాధారణంగా ఏ టైం ఉంటుంది ఆ టైంలో బ్రహ్మముహూర్తం టైం, అందరూ పడుకొని ఉంటారు మేడం, ఎవ్వరు ఉండరు. సో అటువంటి సమయంలో మార్నింగ్ ఎలాగో వాటర్ తీసుకుంటారు కదా, సో ఆ వాటర్ తీసుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ టైం ఇస్ బిఫోర్ ద స్లీప్, అంటే నిద్రించే ముందు. ఎప్పుడైతే నిద్రించే ముందు ఈ విధంగా చేస్తుంటారో వాళ్ళకి వస్తాయి. ఎస్పెషల్లీ మా క్లాస్కి అటెండ్ అవుతారు కదా మేడం, మా క్లాస్లో అటెండ్ అయిన తర్వాత వారికి ఎక్స్టెంట్ రిజల్ట్స్ మేము ఇవ్వడం జరిగింది మేడం. అంటే చాలా మంది ఇలాంటి వాళ్ళ పిల్లల కోసం చేశారు, వాళ్ళ జాబ్ కోసం చేశారు, వాళ్ళకి స్టక్ అయిపోయిన అమౌంట్ గురించి చేశారు. సో ఇలా చాలా మంది చేశారు.
బట్ అందరికీ ఎక్స్టెంట్ రిజల్ట్స్ వచ్చాయండి క్లాసెస్ ద్వారా. అందుకే రిజల్ట్ ఓరియంటెడ్ అని పెట్టుకున్నారా? ఎస్ అండి. రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే అండి ఆ, వి ఆర్ గివింగ్ ద మోర్ రిజల్ట్స్ కంపేర్ టు ఆల్ అదర్ పర్సన్స్. వి ఆర్ గివింగ్ ద మోర్ రిజల్ట్స్ అంటే ఎందుకంటే మీరేంటి ఏం మ్యాజిక్ చేస్తున్నారు మీ ఆ, క్లాసెస్ లో? అంటే మేము ఏంటంటే ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది మేడం. టీటర్ స్టేట్ మేనిఫెస్టేషన్ ఒక పద్ధతి ఉంటుంది మేడం. ఉమ్, ఇంకొకటి ధనాకర్ష్ క్రియ అని 2 ఇప్పుడు రీసెంట్‌గా మేము తీసుకొచ్చాం అది. సో ఎవరికైనా సరే రిజల్ట్స్ రావాలి. ఫాస్ట్‌గా రావాలి. కాకపోతే ఎందుకు రిజల్ట్స్ రావాలంటే వారు చెప్పింది వారు చేయరు మేడం. ఎప్పుడైతే వారు చెప్పింది చేయరో వారికి రిజల్ట్స్ రావు. వారు చెప్పింది ఎలా మేము చెప్పిన దాన్ని వాళ్ళు చేస్తుంటారు కదా! అలా వారు చేయడం వల్ల వాళ్ళకి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో మేము ఒక సిస్టమ్‌ని తీసుకొచ్చాం మేడం. అంటే ఎవరికైనా సరే రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు ఎంత ప్రయత్నాలు చేసినా అల్టిమేట్‌గా ఏం చూస్తారు మేడం? రిజల్ట్స్‌నే చూస్తుంటారు. సో ఆ రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఫాలోఅప్ చేయాలి? అవన్నీ అంటే మీకు చెప్పడం కాకుండా వాళ్ళతో ఏం చేపిస్తామంటే ప్రాక్టీస్ చేపిస్తాం. అంటే ఉమ్. మా క్లాస్‌లో ఏముంటుందంటే థియరీ కంటే ఎక్కువగా ప్రాక్టికాలిటీ ఎక్కువుంటుంది. ఈ ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉండడం వల్ల, ప్రాక్టీస్ ఎక్కువ చేపించడం వల్ల వాళ్ళకు బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఎవరికైనా రాకుంటే మేము 21 డే ఛాలెంజ్ కూడా చేస్తున్నాం మేడం. అంటే 21 రోజులు ఒకే అలవాటు మార్చొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఈరోజు ఒక అలవాటు లేస్తారు, రేపు చేయరు, మళ్ళీ ఎల్లుండి చేయరు. అట్లా కాకుండా 21 డే ఛాలెంజింగ్ అన్నట్టు. ప్రతిరోజు క్లాస్‌కి అటెండ్ అవ్వడం. బ్రహ్మముహూర్తంలో లేవరు. మా క్లాస్‌కి అటెండ్ అవ్వాలంటే 5:30కి అటెండ్ అవ్వాలంటే వారు బ్రహ్మముహూర్తంలో లేసి తీరాలి. సో వారు బ్రహ్మముహూర్తంలో లేసి ఎవరైతే నిద్ర లేవగలుగుతారో వారు కోరుకున్న కోరికలు త్వరగా సిద్ధిస్తుంటాయి మేడం. ఒక మెడిటేషన్, తర్వాత క్లాస్‌కి అటెండ్ అవ్వడం. క్లాస్‌లో అన్నీ కవర్ అవుతాయి మేడం. మెడిటేషను, విజువలైజేషను, గ్రాటిట్యూడు, అఫర్మేషను, న్యూ టాపిక్ అంటే ప్రతిరోజు కొత్త కొత్త టాపిక్స్ తీసుకొస్తాం మేడం. ఇప్పటివరకు మేము ఇండియాలో హైయెస్ట్ బ్యాచెస్ మేడం 160 బ్యాచెస్ చేసాం. ఇండియాలో 1000 డేస్ నాన్ స్టాప్ ట్రైనింగ్ ఇచ్చాం. 1000 పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూస్ మేము చేసాం. సో ముఖ్యంగా ఏందంటే మేడం ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వేచ్ఛతో కూడినటువంటి ప్రశాంతతను మరియు ఆనందాన్ని ప్రతి ఒక్కరూ ఎక్స్‌పీరియన్స్ అవ్వాలన్న ఉద్దేశంతోనే విశ్వవిజయ అకాడమీ ముందుకెళ్తుందండి హరిత గారు. వాటర్ మానిఫెస్టేషన్ లాంటి చాలా టెక్నిక్స్ క్లాస్ లో చెప్తారు కదా మీరు. యెస్. అవును మేడం. అంటే ఇంకా సక్సెస్ ఫాస్ట్ గా రావాలంటే ఇంకేముంటుంది? ముఖ్యంగా ఏందంటే మేడం వారి మనసును అదుపులో తెచ్చుకోవాలి మేడం. అంటే వారు మనసును అదుపులో తెచ్చుకున్నంత వరకు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. దానికి విల్ పవర్ కావాలి. శ్వాసను గమనించే ఒక పద్ధతి ఉంటుంది మేడం. మా క్లాస్‌లో నేర్పిస్తుంటాం. ఆ శ్వాసను గమనించే ఒక పద్ధతి ద్వారా వారు అనేక రకమైన ఆలోచన నుంచి ఒకే రకమైనటువంటి ఆలోచనకు వారు వెళ్తారు. ఆ ఒక్క ఆలోచన నుంచి మళ్ళీ శూన్య స్థితిలోకి వెళ్ళే విధంగా ట్రైనింగ్ ఇస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఏదైతే కావాలని కోరుకుంటారో దాన్ని ఎప్పుడైతే వారు క్లారిటీగా చూసుకుంటారో వారి మనసులో అప్పటి నుంచి వారికి రియాలిటీగా వస్తుంది. సో మేమేం చేయండి స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ కొత్తవారు జాయిన్ అయినా కూడా కొత్తవారికి కూడా అర్థమయ్యే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తుంటాం మేడం. లైఫ్ లో సక్సెస్ అవ్వాలి అంటే హ్మ్. విశ్వం విజయ్ అకాడమీ లా ఆఫ్ అట్రాక్షన్ 100% కృషి చేస్తుంది వాళ్ళ కోసం. యెస్. క్లాసెస్ కి అటెండ్ అయ్యి మీరు చెప్పింది చేస్తే చాలు, అంతేనా? అవును మేడం. ప్రాసెస్ ఏంటండి? యెస్. మా క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వాలంటే గూగుల్ ఫార్మ్ ఉందండి. కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఉంది. ఆ గూగుల్ ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ మన వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఎక్కడ ఉన్నా సరే క్లాస్‌కి అటెండ్ అయ్యి వారు అనుకున్న గోల్స్, లక్ష్యాలను వారు ఈజీగా ఎలా సాధించొచ్చో మేము నేర్పిస్తాం వారికి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు.